So mesomeric effect. So last classes lo inductive effect, stability types some. So now mesomeric effect. It is a permanent effect operated on pi bond or non-bonding electrons. సో పై బాండ్ ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మీద ఈ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. డీలోకలైజేషన్ ఆఫ్ పై ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. మాలిక్యూల్స్ రిక్వైర్ కాంజుగేషన్ ఫర్ డీలోకలైజేషన్. ఆల్టర్నేట్ పై బాండ్స్ ఈజ్ నోన్ యాజ్ కాంజుగేషన్. సో ఈ పాయింట్స్ అన్నీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంజుగేషన్ అంటే ఏంది? కాంజుగేషన్ మీన్స్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్, ఆల్టర్నేట్ పై బాండ్స్ ఆర్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్. చూడండి ఈ కాంపౌండ్ ఉంది కదా, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ఇలా ఉంటే కాంజుగేషన్ ఉన్నట్టు. ఆల్టర్నేట్ పై బాండ్స్ ఈజ్ నోన్ యాజ్ కాంజుగేషన్. కాంజుగేషన్ ఉంది అంటే అక్కడ డీలోకలైజేషన్ జరుగుతుంది. అంటే దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, ఈ ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతాయి, ఈ డబుల్ బాండ్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి. సో ఇలా మూవ్ అవడం వల్ల దాన్ని డీలోకలైజేషన్ అంటున్నాం. సో డీలోకలైజేషన్ ఎప్పుడు ఉంటుంది? మాలిక్యూల్కి కాంజుగేషన్ ఉన్నప్పుడు. అసలు కాంజుగేషన్ అంటే ఏంటి? ఆల్టర్నేట్ పై బాండ్స్ ఉంటే కాంజుగేషన్ అంటారు. సో డీలోకలైజేషన్ జరగడానికి ఏ బాండ్స్ ఉండాలి? సిగ్మా బాండ్స్ ఆర్ పై బాండ్స్. సో డీలోకలైజేషన్ జరగడానికి పై బాండ్స్ ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. నాన్ బాండింగ్ మీన్స్ నెగిటివ్ ఛార్జ్ అలా. సో నెగిటివ్ ఛార్జ్ ఉందంటే అక్కడ బాండింగ్ ఏం లేదు కదా, జస్ట్ నెగిటివ్ ఛార్జ్. ఆర్ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్. లోన్ పెయిర్ ఉన్నా కానీ అక్కడ బాండ్ ఏమి ఉండదు, జస్ట్ లోన్ పెయిర్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. అలా ఉంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో మాలిక్యూల్స్ రిక్వైర్ కాంజుగేషన్ ఫర్ డీలోకలైజేషన్. డీలోకలైజేషన్ జరగడానికి మాలిక్యూల్ కాంజుగేషన్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. డీలోకలైజేషన్ ఆఫ్ పై బాండ్ ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో అక్కడ కాంజుగేషన్ ఉంది అంటే డీలోకలైజేషన్. డీలోకలైజేషన్ ఎలా జరుగుతుంది? ఏ బాండ్స్ ఉండాలి? పై బాండ్స్ ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. వన్ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్, వన్ బాండ్ రిక్వైర్డ్ 2 ఎలక్ట్రాన్స్. సో ఇలా 2 ఎలక్ట్రాన్స్ ఉంటేనే వన్ బాండ్ ఫామ్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ ఎఫెక్ట్. ఆ పర్మనెంట్ ఎఫెక్ట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వితౌట్ యూజింగ్ రియేజెంట్. ఇది ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, ఇండక్టివ్ ఎఫెక్ట్ ముందే. సో ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఎఫెక్ట్ ఆపరేటెడ్ ఆన్ పై ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది పర్మనెంట్ ఎఫెక్ట్ అండ్ ఇది పై ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్తో పనిచేస్తుంది. డీలోకలైజేషన్ ఆఫ్ పై ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. మాలిక్యూల్ రిక్వైర్ కాంజుగేషన్ ఫర్ డీలోకలైజేషన్. సో వాట్ ఈస్ కాంజుగేషన్? ఆల్టర్నేట్ పై బాండ్స్ ఈజ్ నోన్ యాజ్ కాంజుగేషన్. Conjugations are classified into various types. Pi conjugation, pi cation conjugation, pi anion conjugation, pi radical conjugation, pi lone pair conjugation, lone pair cation conjugation, anion vacant orbital conjugation. సో ఇక్కడ చూస్తే పై కాంజుగేషన్ చూస్తే చూడండి, పై అంటే 2 పై బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ డీలోకలైజేషన్ ఎలా జరుగుతుంది? సో పై బాండ్ ఇలా మూవ్ అవుతే ఈ పై బాండ్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. అప్పుడు ఇలా ఉండి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ పై క్యాటయన్. క్యాటయన్ మీన్స్ పాజిటివ్. సో పై అంటే డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్, ఏవైనా 1 ఉందంటే అక్కడ సిగ్మా బాండ్ కాకుండా ఎక్స్ట్రా ఏమున్నా అవి పై బాండ్స్ అని. సో ఇక్కడ పై బాండ్, ఇది క్యాటయన్. ఇక్కడ డీలోకలైజేషన్ ఇలా జరిగితే ఈ బాండ్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. నెక్స్ట్ పై యానయాన్, నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉండడం వల్ల ఇలా. నెక్స్ట్ లోన్ పెయిర్ క్యాటయాన్ కాంజుగేషన్, పై రాడికల్ కాంజుగేషన్. సో పై ఇక్కడ రాడికల్, ఇలా హోమోలైటిక్ క్లీవేజ్ జరగడం వల్ల ఈ రాడికల్ బాండ్ ఫామ్, ఇక్కడ రాడికల్ మిగిలిపోతుంది. నెక్స్ట్ పై లోన్ పెయిర్ కాంజుగేషన్. పై డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ లోన్ పెయిర్ ఉంది, ఈ లోన్ పెయిర్ ఇలా మూవ్ అవుతుంది, ఇక్కడ ఇలా. సో లోన్ పెయిర్ అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇలా కాంజుగేషన్ జరగడం, దాన్ని కాంజుగేషన్ జరగడం వల్ల మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో లోన్ పెయిర్ క్యాటయన్, లోన్ పెయిర్ ఇలా మూవ్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ యానియాన్ వేకెంట్ ఆర్బిటల్. ఇక్కడ ఉన్న యానియాన్ ఆల్రెడీ ఇక్కడ వేకెంట్ ఆర్బిటల్ ఉంది కాబట్టి ఇలా వేసాం సింబల్ వేకెంట్ ఇలా. ఫైనల్లీ
సో ఈ రకంగా మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు మీసోమెరిక్ ఎఫెక్ట్ ఏముండాలి? కాంజుగేషన్ ఉండాలి. అసలు మాలిక్యూల్కి ఖచ్చితంగా కాంజుగేషన్ ఉండాలి. సో కాంజుగేషన్ ఎందుకు ఉండాలి అంటే డీలోకలైజేషన్ జరగాలి. వాట్ ఈస్ డీలోకలైజేషన్? మైగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ ఏంటి? పై ఎలక్ట్రాన్స్ ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్.